మళ్ళీ మనం స్పిన్నింగ్ వీడియోకి వచ్చేసినాం. కానీ ఈసారి కొంచెం మన అకౌంట్లో కాదు స్పిన్నింగ్ చేసేది, ఈసారి మన ఫ్రెండ్ అకౌంట్లో కూడా కాదు. నేనే సరదాగా మన ఈ ఛానల్లో ఎత్తుకుతుంటే కామెంట్ బాక్స్లో తమ్ముడు పెట్టిండు, అన్న దాంట్లో బన్నీ వారియర్ బండిల్ స్పిన్ చేయని. అందుకని ఫాస్ట్ మన దాంట్లో 3000 డైమండ్లు టాప్ చేసేసినాం అనమాట. ఇప్పుడు మనం ఫాస్ట్గా ఇక తెలిసిందేగా నాన్ డిస్టర్బ్ మోడ్ పెట్టేసినామా. తమ్ముడు క్యారెక్టర్ స్కిల్స్ ఓకే తెలిసిందే, మన సాంప్రదాయం ఎప్పుడైనా క్లియర్ క్యాచ్. బన్నీ వారి 3 బండిలు కాబట్టి 3 సార్లు కొడితే ఒకటే స్పిన్లో వచ్చేస్తాయి. బొంగ వచ్చేద్ది అది. నీ దగ్గర డైమండ్లు మొత్తం తీసుకొని ఒక్కటి కూడా బ్యాక్ ప్యాక్ కూడా ఇవ్వడు. ఆగరా అరే. ఇగో మా పక్కన మా ఫ్రెండ్ అనమాట. ఈరోజు వాడు ఛాలెంజ్ ఏంటంటే 3000 డైమండ్లకి నీకు ఒక్క బండిల్ రాదని వాడు 3000 బండిల్కి 3 తీసేస్తాను నేను. వచ్చేస్తాయి రా 3. అసలు నీకు బ్యాక్ ప్యాకే ఇవ్వర్రా అంటే నీకు ఇంకా బన్నీ వారియర్ ఇత్తడా సింగిల్ స్పిన్ చేస్తా. అగో ఇచ్చేసిండు అయిపోయి. ఇస్తాడు ఒకటి. అగో పెట్టిండు ఒకటి ఇచ్చింది. ఇంకా మూసుకొని 5 కొట్టి ఇప్పుడు 5 ఉన్నాయి. స్కిప్ చేస్తా. చూసినట్టు 12 టోకెన్స్ అంటే అయిపోయినట్టే. ఇక వచ్చేస్తాయి. ఇట్లా 10 స్పిన్ కొట్టినామా లక్కు పోదు. ఏంటో నువ్వు ఎక్కడికి మంచి వచ్చేసినావా ఇట్లా కొట్టేస్తా వచ్చేస్తాడు. ఒకటి ఇప్పుడు ఒకటి వచ్చిందేమో 2 1 నమ్మకం గోల్ 2 1 5 దగ్గర చూసిన 5 ఇస్తుండు. చూసిన ఎన్ని టోకెన్లు చెప్పిన 2 1 3 2 ఇచ్చేస్తాడా. మేము ఈరోజు అసలు బండిల్ మొత్తం తీస్తాం. చూసినా 13 టోకెన్స్ అసలు ఎవరికైనా ఇస్తారా ఇంత స్పీడ్గా? నాకు ఇస్తారా తెలుసురా ఇంకా. చూసినా ఏంట్రా చూసినా అట్లుంటది. చూసినా చిన్నకి ఇచ్చేస్తాడు. చిన్నకి బన్నీ వారియర్ బండిలు ఇచ్చేస్తాడు. చూసినా ఫస్ట్ బండిలు వచ్చేసింది. ఇక 2 బండిలు తీయడమే లేటు. ఏంట్రా నువ్వు ఏం తెలియదు ఏం తెలియదు. ఒకటే కారా వచ్చింది, ఇంకో 2 రావాలిగా. ఇవ్వండి నీకు చెయ్యి. ఇత్తడా ఇవ్వర్రా. అదేందిరా కొత్త చూద్దామా. స్కైడేమ్ అనుకుంటారా. అది మన సబ్స్క్రైబర్ అకౌంట్లో బన్నీ వారియర్ వచ్చేసిందంటే అది అంతా నీకు తెలియదురా. స్కై డైవ్ చూద్దామా ఆగరా. ఇందులో ఒకటి టోకెన్ ఉంది, యూనివర్సల్ టోకెన్. సరదాగా 9 స్పిన్ కొడదాం. మనం ఏం చేయాలి, ఏం చేస్తున్నాం తెలిసిపోయిందా. క్లియర్ క్యాచ్. అసలు చూసినారా మన లక్ అట్లా 1 స్పిన్ కొడితే వచ్చేసిద్ది. ఇప్పుడు వచ్చేసేది చూడు సెకండ్ కూడా రాదురా. బన్నీ చూసిన 10 టోకెన్లు 100 టోకెన్లు అయినాయి అప్పుడే. చూసినావా వాడు ఇచ్చేస్తాడు అనుకున్న దగ్గర 400 టోకెన్స్ చేస్తాడు. ఒక్కటి ఎక్కువ దానికన్నా తీస్తా. 3కి 3 బండిల్లో తీస్తా. ఊరి ఏంట్రా వీడు ఒకటి అవుతుందా నీకు చెప్పిన. ఇగో ఇందాక 3 సార్లు కొట్టింది కాబట్టి 3 ఒకటి ఇచ్చింది. ఇప్పుడు 2 సార్లు కొడితే 2 ఒకటి ఇస్తాడు. నువ్వు ఇప్పుడు అపశకనం కొట్టి ఒక్కటి కూడా ఇవ్వడు. ఇస్తారా. ఇప్పుడు నీకు అసలు ఏం తెలియదు. ఇట్లా వెళ్ళినా 10 స్పిన్ వీడి సబ్స్క్రైబర్ దగ్గర మినిమం డబ్బులు కూడా లేవన్నమాట. ఇట్లా కొట్టినాం ఫాస్ట్గా ఇట్లా కొట్టేసేసి స్పీడ్గా వెళ్ళి 90 స్పిన్ కొడితే అగో వచ్చేసాను. 20 స్పిన్. నువ్వు చేయి పెట్టకు, దరిద్రమైన చేయరా నీవు అంతా. నాకు లక్కీ హ్యాండ్. అట్లా బన్నీ వారియర్ బండిలు వచ్చేసిద్ది. 3 చూసినా 8. ఇప్పటికీ అసలు తక్కువ అసలు ఏమి ఇవ్వట్లేదు. వాడు మంచిగానే ఇస్తుంది. 7 చెప్తున్న కొద్ది తగ్గిస్తుండేంద్రా. నువ్వు చేయి పెట్టకరా నీ దరిద్రం. ఇంత అంటున్నావు నీకు అన్ని ఒకటిలో వస్తాయి. ఆగరా బ్యాక్ ప్యాక్లు ఇచ్చి చంపుతాడు. ఇయ్యాడు డైరెక్ట్ బండ్లు ఇస్తాడు చూడు. మళ్ళీ చెప్పిన కదా శాపం 4 వచ్చినాయి. 2 ఏదో ఒకటి ఇస్తారా. 2 ఇవ్వడు. ఇస్తారా అంటే ఇవ్వడు. 8 దాటదు అసలు. ఏంట్రా వీడు. నువ్వు నీ ముష్టి మొహం ఆగురా బాబు.
ఒరే ఏంట్రా 200 టోకెన్లు అయినాయి అప్పుడే. వీడు మాత్రం ఒకటి ఇయ్యట్లే. మనం ఫాస్ట్గా వెళ్ళి ఏదో ఒకటి చేయాలి. ఫ్రెండ్స్తో పోయినామా, ఫ్రెండ్ లిస్ట్ నుంచి ఆన్లైన్లో పెట్టినామా. నీకు ట్రిక్కులు తెలియదురా. ఇట్లా వచ్చేసిన తర్వాత ఇట్లా వెయ్యి డైమండ్ అయ్యి ఇట్లా గోల్డ్ రాయల్లో 3 కొట్టేసి బయటకు వచ్చేసి ఇట్లా వచ్చేసి మళ్ళీ ఇక్కడ డుడామ్ డిస్టెన్స్లో ఇట్లా పెట్టినాం అనుకో, ఇప్పుడు మళ్ళీ ఇచ్చేస్తాడు ఇంకో బండి వారియర్ బండి. లూట్ బాక్స్ ఆరా ఇచ్చింది. బ్యాక్ ప్యాక్ రా. బ్యాక్ ప్యాక్ కాదు, లూట్ బాక్స్. అది ఆడ ఏలుమిట్ర గాడు ఇస్తాడా. ఇప్పుడు నెక్స్ట్ ఇగో ఈ బండిల్ ఇచ్చేస్తాడు చూడు. ఈ బ్లూ కలర్ బండిల్ మస్తుంది. నిజం బాగుందిరా. ఇస్తారా అంటే నువ్వు డిస్కరేజ్ చేస్తావు. ఒరిజినల్ బండి కన్నా అదే బాగుంది నిజం చెప్పారంటే. చూసిన 10 టోకెన్లు ఇక తీసేద్దాం. ఒక స్పిన్ కొడదాం. అరే వీడు ఏంట్రా 5 ఇచ్చేసిండు ఒకసారి. 3 అది ఇట్లయితే కాదు. లాస్ట్ వెళ్ళేసి అయిపోతున్నాయి. ఇక్కడ 2 బండిల్లో తీస్తాను. ఇప్పుడు ఎందుకు నీకు అవసరం సార్ రా. తీయకపోతే నీ అకౌంట్లో నెక్స్ట్ ఈవెంట్లో వచ్చే నా ప్రతి బండిల్ తీయాలా. ఇప్పుడు ఏందా ఇందులో ఊరే ఇక్కడ ఏదో పైన ఇంకో ఈవెంట్ ఉంది. ఏంట్రా ఇది? నెక్స్ట్ ఈవెంట్లో వచ్చిన ప్రతి బండిల్ తీయాలా. ఛాలెంజ్ ఓకేనా? ఊరే ఇక్కడ 90K ఇచ్చిండు అంటే 50% ఆఫ్. ఛాలెంజ్ కొట్టేసేసి దీంట్లోనే ఎక్కువ వస్తున్నాయి కదా. 999 వచ్చినాయి అంటే మన దీంట్లో వేరేదిరా. టోకెన్లు వేరే కాదు, ఒకటే టోకెన్. అగో ఇత్తరా ఇప్పుడు. ఊరే 10 ఊరే 300 టోకెన్లు. ఆగరా నీది నీ దరిద్రమైన చెయ్యి. నేను ఇచ్చినందుకే 12 టోకెన్లు ఇచ్చిండు. ఆడి దగ్గర కాయిన్ అయిపోగొట్టు. ఇంకో 2 కొట్టు అయిపోతాయి. బండి వారేదే తిస్తున్నావు. ఇంకా ఇదంతా ఒక లెక్క మనకి. ఇత్తడా ఇప్పుడు ఆ రెడ్ కలర్ తిట్టేస్తాడు చూడు. ఇవ్వకపోతే నువ్వు నీ అకౌంట్లో నెక్స్ట్ ఈవెంట్లో వచ్చిన ప్రతి బండిల్ తీయాలా. ఓకేనా? ఛాలెంజ్. ప్రతిదీ అంటే కష్టం. ఒక ఈవెంట్లో లైక్ దిస్ బండి వారియర్ థింగ్ ఇట్ట దాంట్లో ఉన్నది అన్ని. ఊరే ఏంట్రా ఊరే 50 మనకేమో కావాలి. మూమెంట్ ఆఫ్ ట్రూత్ రాదు. ఆగరా ఇంకా ఉందేమో 650 అంటే 306 అంటే మనకు కావాల్సింది ఇంకా 40 కావాలి. 40 అంటే 40 అయినా ఒక బండిల్ అయినా కావాలి కాబట్టి ఇప్పుడు ఇచ్చేస్తాడు చూడు. ఉర్రే ఎప్పుడు తీస్తున్నావు నీ అకౌంట్లో నెక్స్ట్ ఈవెంట్? ఆగరా ఇగో ఇక్కడ డిస్కౌంట్ ఉందిరా. కొట్టే మరి 9 ఆగరా. ఏడా 3 డైమండ్ తేడా తీసుకునేది ఉండదు. నువ్వు ఇంకా ఇప్పుడు డైమండ్ ఇంకేం చేస్తావులే కానీ పోయి బండి వారియర్ వేసుకో. నేను ఎటు అటు ట్రై చేసి తెస్తా. మేము ఎటు అటు కష్టపడి 100 డైమండ్ తెచ్చినా. నవ్వకండి చాలా కష్టం అది. మీకేం తెలుసు? 100 డైమండ్ ఇప్పుడు స్పిన్ చేద్దాం. మనం దీంట్లో స్పిన్ చేయం. యానివర్సరీ రింగ్లో పోయి ఊళ్ళో కూలి పనికి పోయిన 2 రోజులు 100 డైమండ్ కోసం అదంతా చెప్పాలారా ఇప్పుడు? 10 ఇంకొక 10 సెట్. అరే ఒకటి షాక్. ఇంకా ఛాన్స్ 20 ఉంది. మన 9 స్పిన్ కొడితే 5 ఇచ్చింది అనుకో సెట్. 5 కాదు 3 కన్నా ఎక్కువ ఇవ్వాలా. 3 ఇస్తాడంట. అరే 17 20 ఇంకెక్కడ ఉందో చూద్దాం. ఇందులో నేను డిస్కౌంట్ ఏదో చూసినట్టు గుర్తురా. సారీ 10 ఉందిరా ఇది. నొక్కరా నేను పోతే కానీ ఘోరం కొడతారా.
దారుణం రా అసలు. అరే ఇంత దారుణం, అరే అనుకోలేదురా అసలు ఇలాంటి పరిస్థితి వస్తుందని కల్లో కూడా అనుకోలేదురా. నేను మళ్ళీ ట్రై చేస్తా, మళ్ళీ ఏదో ఒకటి చేస్తా. ఒక్క నిమిషం. A few moments later. మనం మళ్ళీ 200 డైమండ్స్ తెచ్చామన్నమాట. మళ్ళీ బ్రో దగ్గర మంత్లీ ఉంది, ఏదో టాప్అప్ చేసిన క్యాబ్ ఇచ్చిండు. సరే మనం వెళ్దాం. ఇదేంటిది పన్నీ వారు పెడితే వాడు ఇద్దరా? ఒరే చేతులు ఈ గన్ ఏంటి? ఆగుతిద్దాం. ఎప్పుడైనా డీజే అలౌకి ఉండాలి ఇక్కడ. డీజే అలౌకి పెట్టి 1 2 3. ఒరే ఇదేంటి ఇంకేంట్రా? సరే ఒక 40 స్పిన్ పడదు. ఈ అమ్మ చీ. ఒరే దీంట్లో కూడా థామ్సన్ నేను చూస్తుంది నిజమేనా కాదా? ఇందాకేమో బన్నీ వారు, ఇప్పుడేమో థామ్సన్. బా బ్రోకి అయితే మామూలు లక్ లేదయ్యా. ఏంటి ఇప్పుడు వెళ్ళి మళ్ళీ క్లియర్ క్యాచ్ కొట్టుకొని వస్తే ఇంకోటి ఇతర అయింది. సరదాగా కొడదాం. ఇయ్యలే 9 స్పిన్ కొడదాం. 2 ఇచ్చిండు. ఆహా ఏది మినీ యూజ్ బాగుంది గన్ స్కిన్. ఇదేంటి పైన? ఇది కూడా థామ్సన్. దుర్రే ఇది డ్యామేజ్ ప్లస్ రా, మస్తుంది గన్ స్కిన్. పన్నీలో స్పిన్ చేద్దాం. ఇయ్యలే. షర్ట్ సర్లే. అయితే అసలు ఏమైందంటే మనకి దూల అక్క ఈ బండిలు ఎక్స్చేంజ్ చేసేసిన బ్రో అకౌంట్లో. అందుకనే టోకెన్లు అయిపోయినాయి. బ్రోకి అయితే ఒక థామ్సన్ గన్ స్కిన్ తీసిచ్చామన్న హోప్ చాలు. బన్నీ వారియరు థామ్సన్, సారీ ఇది అమ్మాయిదా, ఇది బన్నీ. ఇప్పుడు మనం వెళ్ళి ఫాస్ట్గా థామ్సన్ గన్ స్కిన్ పెట్టుకుందాం. సరే గాయ్స్ బాయ్.